మనము ఆరాధించుటకు యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం పూజించాలి. ఈ లోకములో దేనిని మనము ప్రతిమగా చేసుకోకూడదు. ఈ లోకములో దేనిని చూడండి, కొంతమందికి బంగారాన్ని ఎక్కువగా ఏం చేస్తారు, ఇష్టపడుతూ ఉంటారు. దాన్నే ఆరాధిస్తున్నట్టుగా దేవుడి కన్నా ఎక్కువ గొప్పగా దాన్ని ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు దాన్ని ఎక్కువగా ఒక విగ్రహం లాగా చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా డబ్బు విషయంలో కూడా అంతే. చాలా మందికి అదొక విగ్రహం అన్నమాట. అదే విధంగా చాలా మందికి రకరకాలైన వ్యసనాలు, ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు ఏం చేసుకుంటూ ఉంటారు, పూజించవలసిన దేవుణ్ణి వదిలేసి లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని మాట్లాడిన వాటితో చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఐటి మీద ఆధారపడి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సత్యము మనమలని పాపము నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. ఈ సత్యము మనమల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యం ఏం చేస్తుంది తెలుసా, నీతో నాతో మాట్లాడుతుంది. ఈ సత్యము నీలో నాలో ఉన్న పాపమును పరిశుద్ధపరిచి పరలోకములో ఉన్న తండ్రి దగ్గరికి మనమల్ని చేరుస్తుంది. అందుకనే మనము పూజించదగవలసింది ఏంటనంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మాత్రమే మనం పూజించాలి. అయితే వాళ్ళు పూజించిన వెంటనే ఆయన్ని పూజించారు, సాగిలపడ్డారు. మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకి అర్పించారు అని చెప్తున్నారు. హల్లెలూయా. బంగారమును అంటే బంగారముకు సాదృశ్యం ఏంటో తెలుసా, ఒక రాజు పరిపాలించాలంటే ఆయనకి ఏం కావాలి, కిరీటం, క్రౌన్ కావాలి. అయితే అదే విధంగా ఈ సాదృశ్యమైనటివి దేవుడు బంగారమును, సాంబ్రాణి, బోలమును ఆయనకి ఈ తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారు, కానుకలుగా అర్పించారు. హల్లెలూయా. కానుకలుగా ఆయనకి తెచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని మందిరంలోకి వెళ్తూ ఉన్నాము, దేవుని ఆరాధించుటకు వెళ్తూ ఉన్నాము, దేవుని పూజించుటకు వెళ్తూ ఉన్నాము. మనము దేవునికి మనం ఏం అర్పిస్తూ ఉన్నాము అంటే మనము మొదట నువ్వు అర్పించవలసింది ఏంటో తెలుసా, నీ హృదయం అర్పించాలి. హల్లెలూయా. తర్వాత దేవునికి నువ్వు ఇవ్వాల్సింది ఏంటనంటే దేవుడికి నువ్వు సంపాదించిన సంపాదనలో ఆయనకి ఇవ్వాల్సిన భాగమును ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాల్సిన కానుకలను ఆయనకి ఇవ్వాలి. ఎందుకనంటే ఆయన పరిచర్య ధర్మమును కొనసాగించుకోవాలనంటే ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం సంపాదించిన సంపాదనలో దేవునికి ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, కొన్ని రోజులుగా ప్రయాణమయ్యి ఈ శిశువును దర్శించుకుంటూ కొరకు వస్తూ ఉన్నారు. కానీ వస్తూ వాళ్ళు ఏం చేశారు, ఖాళీగా వచ్చారా? లేదు. వాళ్ళు పెట్టెలు తీసుకుని ఆ పెట్టెల్లో బంగారము, బోలము కానుకలుగా తీసుకుని వాళ్ళు ఏం చేశారు, యేసు పాదముల దగ్గర పెట్టారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనము ఎవరిని పూజించాలంటే మనమలని పాపము నుంచి తప్పించుతూ ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని పూజించాలి. హల్లెలూయా. తన ప్రజలను వాళ్ళ పాపముల నుంచి రక్షించుట కొరకు ఆయన ఈ లోకమునికి ఏమై వచ్చాడంట, రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఆ రక్షకుడిని మనం ఏం చేయాలంటే పూజించాలి. ఆ రక్షకుడు మనమలని మన పాపముల నుంచి తప్పించుట కొరకు ఆయన పరలోకములో విడవకుండా భాగ్యమును విడిచి ఆయన ఈ లోకమునకు దరిద్రుడుగా ఈ లోకంలోనికి వచ్చాడంట. ఎందుకనంటే మన పాపములను, మన శాపములను ఆయన సిలువలో భరించుటకు ఆయన ఈ భూమిపైకి ఒక శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమిపైకి రావడం అనేది జరిగింది.